గతంలో కర్నూలు పోలీసులు వచ్చి అతను ఎత్తుకుపోయి 3rd డిగ్రీలు అమలు పరిచారు గతంలో. దాని మీద మేము కేసులు వేసినాం, అదొక భాగం. ఐపీఎస్ కార్పొరేషన్ వేసిన తర్వాత వదిలిపెట్టారు, అదొక భాగం. ఇదే పద్ధతుల్లో వీళ్ళు కూడా చేయాలనేది ఒక పెద్ద కుట్ర. అందుకనే ఇది మీరు ఇట్లా చేయడానికి వీల్లేదు. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి పోవాలంటే ట్రాన్సిట్ వారెంట్ ఉండాలి. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి డీజీపీకి ఇంటిమేషన్ ఇవ్వాలి, లేదు సంబంధిత సిపికి ఇంటిమేషన్ ఇవ్వాలి, సంబంధిత పోలీసులకు ఇంటిమేషన్ ఇవ్వాలి. ఎవరికి ఇంటిమేట్ చేయకుండా ఎత్తుకుపోతానికి వచ్చారు. సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ వచ్చేసి తీసుకోవడానికి ప్రయత్నం ఇంటికి వచ్చారు. దాంతో మా జూనియర్లు పోయి గట్టి గొడవ చేశారు. గొడవ చేస్తే అప్పుడు లోకల్ పోలీసులకు ఇంటిమేట్ చేశారు. లోకల్ పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చినా కూడా మేము చెప్పినాం, మర్యాదగా మా వాళ్ళు చెప్పారు, ఇవి వదిలిపెట్టండి, నోటీస్ ఇవ్వండి, రిప్లై ఇస్తాం, ఎప్పుడు రమ్మంటారో చెప్పండి, మేము వస్తాం. కానీ యాజ్ టీజ్గా ఎత్తుకొని పోయే అధికారం నీకు లేదు.